రాజధానికి సంబంధించి నిన్న జగన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు లేవు, అక్కడే డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందంటే కూడా ఆయన నా కామెంట్ చేస్తున్నారు. సార్ ఇక్కడ జగన్ గారు అన్నదే ఊరికే చాలా అసహ్యంగా, నిర్లజ్జగా, అమానవీయంగా మనిషి జన్మే ఎత్తామని మర్చిపోయినటువంటి కొన్ని టీవీ ఛానల్స్. అరే మనం సంస్కారవంతులం కదా, మనుషులం కదా, ఒంటి మీద బట్టేసుకుంటున్నాం కదా, తల్లిదండ్రులు లేదా బళ్ళోకి వెళ్తే గురువులు సంస్కారాన్ని నేర్పారు కదా అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి పలికేటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? మీ సొమ్ము కాదు కాబట్టి, జనం సొమ్ము కాబట్టి మీరు తెచ్చే అప్పులు మీ తండ్రి కొడుకులు, మీ భార్య, మీ కోడలు, ఎందుకంటే వారి పేరు ఎందుకు చెప్తా అంటే వారే సంపాదిస్తున్నారు, మేము సంపాదించట్లేదని తండ్రి కొడుకులు చెప్తున్నారు కాబట్టి. మీరు సంపాదించిన సొమ్ము అయితే అక్కడ కడతారా? ఎక్కడన్నా మీ హెరిటేజ్ ఫ్యాక్టరీని అలా ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో కట్టారా? ఎక్కడన్నా హైవేల మీద ఎందుకు కట్టారు? హైవే పక్కనే మీ హెరిటేజ్లన్నీ కూడా ఎందుకు కట్టారు? మారుమూల పల్లెటూళ్ళలో ఎందుకు కట్టలేదు? అంటే మీ సొమ్ము, మీ భార్య గారు, కొడల గారు సంపాదించిన సొమ్ము అయితేనేమో మీకు విపరీతమైన భ్రాంతి, అది విపరీతమైన విలువైంది. ప్రజల ఆస్తి మాత్రం ఇలా చేస్తారా? ఏమయ్యా, ఇంత జనం సొమ్ము తగలేసే బదులు హైవే పక్కన అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనో, బెజవాడ బందరు మధ్యలోనే, లేదా బెజవాడ ఏలూరు మధ్యలోనో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా. కట్టి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే అది ప్రజలే నిర్మాణం చేసుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఏ రకంగా వీరు చిత్రీకరిస్తున్నారు, ఎంత దుర్మార్గంగా చెప్తున్నారు. జగన్ గారు ఏం చెప్పాడు? మరి రోజు మీరు ప్రతి సంవత్సరం చేసేదేంటి? వర్షాలు తగ్గంగానే తుమ్మ చెట్లు కొడతాం, నీళ్లు తోడతాం, తుమ్మ చెట్లు కొడతాం, నీళ్లు తోడతాం. దానికే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానిలో ఒక 1000 కోట్లు పెట్టి నీళ్లు తోడతాకి పంపోసులు కడతామంటున్నారు. ఇదేనా పోలవరం ప్రాజెక్టా, పట్టిసీమ ప్రాజెక్టా, లేదా ముచ్చుమర్రి ప్రాజెక్టా, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనా? 1000 కోట్లు పెట్టి లిఫ్ట్ పెడతాం ఏంటి? అంత వరద వచ్చే చోట రాజధాని కడతాం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దాన్ని ఈ రకంగా మీరు అవాకులు చవాకులు పెడతాం. మీ ఓడైతే మాట్లాడరా? మీ ఓడి చేసే పాపాలు, మెడికల్ కాలేజీలు అమ్ముతానంటే 50 కోట్లు చేసేదాన్ని 10 రూపాయలకి నేను ఇస్తాను రా బాయ్, నా ఇష్టం అని మాట్లాడితే, ఒళ్ళు బలిసి మాట్లాడితే దాని గురించి మీరు అంటే ఇట్లాంటి బూతులు మాట్లాడరా? నీచంగా కామెంట్ చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, విజయం కంద కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదే మీ ఓల్డ్ కంటే చంద్రబాబు నాయుడు గారు బంగారంలాగా చూసుకుంటారు, బంగారంలాగా మారుతారు, పంపు కొడతారు, జాకీలు పెట్టి లేపుతారు, ఈరుడు సూర్యుడు అని చెప్తారు. కాబట్టి కట్టి పెట్టండి. ప్రజలు చూస్తున్నారు ప్రతిదీ, మీ వికృత చేష్టల్ని ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకంటూ పాలకులకు గాని మీకు గాని ఖచ్చితంగా వాత పెట్టే రోజు తొందరలో ఉందని కూడా గుర్తుపెట్టుకోండి. కోరుతాం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు, 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ కానీ, చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్ లో కాఫీ పౌడర్, వాటర్, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నా అని. మా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే మేము పడుకుంటా పొద్దున్న లేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ, ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను.
అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను. తప్పుడు రాతలపైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి, నేను చేయబోను కూడా.